వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణము డే 7. కార్తీక మాస కర్తవ్యం వివిధ ధర్మాలు. వశిష్ఠుడిట్లనెను, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను, సావధాన మనస్కుడివై వినుము. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంట్లో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును. కార్తీక మాసమునందు భక్తితో తులసీ దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. కార్తీక మాసం అని మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాదు. కార్తీక మాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించువాని యొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. కార్తీక మాసం నందు బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమునందు మామిడి చిగురులతో తోరణములను గట్టువాడు పరమపదము పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో కాని పుష్పములతో కాని మండపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. కార్తీక మాసమందు ఒక్కమారైనను హరిముందు దండప్రణామమాచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగఫలము పొందుదురు. కార్తీక మాసమందు హరిముందు జపము హోమము దేవతార్చనము చేయువారు కార్తీక మాసం అంతా స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరం అందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. కార్తీక మాసం నందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతోనూ శంఖపద్మ స్వస్తికాతి ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతిథులతో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలతోనూ అవిస పువ్వులతో నువ్వులతోనూ కలిపి నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలయు. నంద అనగా ఏకాదశి పూర్ణిమమునకు పర్వతిథులందు చేయునది. కార్తీక మాసం నందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించినవారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. కార్తీకమందు విష్ణాలయ మండపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెల్లుదురు. కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించినట్లు నశించును. కార్తీక మాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువారు పాప విముక్తుడై విష్ణులోకమునకు పొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ కాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు పెనుగాలిచ్చే గాలికి మబ్బుల వలె విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము మహానది స్నానము బ్రహ్మవ్రత భోజనము అన్నదానం ఈ 4 చర్యలను చేయవలెను. బ్రహ్మవ్రత భోజనము అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనము చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలయందు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీగాని పురుషుడుగాని కార్తీక వ్రతమాచరించని వారు ముందుగా గాడిదగా జన్మించి తర్వాత 100 మారులు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కడిమ పువ్వులతో హరిని పూజించువారు సూర్యమండలం ఛేదించుకొని స్వర్గమునకు పోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువారు 7 జన్మలందు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడిగా జన్మించును. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిస పువ్వుల మాలను ధరించి తర్వాత హరిని అవిస పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాలల చేతను తులసీదళముల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యమును పొందుదురు. శుద్ధ పాడ్యమినాడు పూర్ణిమనాడు అమావాస్యనాడు ఈ 3 రోజుల పాత్ర స్నానము చేసిన ఎడల ఆసక్తునకు కూడా మాసస్నాన ఫలము వచ్చును. అందుకు శక్తి చాలనిచో 4 రోజులు తప్పకుండా మాసమహత్యమును వినినట్లయితే స్నానఫలము కలిగి పాపములు నశించును. దీపములను చూచి ఆనందమునందు వాని పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందుదును. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు
వైకుంఠమును పొందును. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించిన వారు భూమియందు 7 జన్మములందు నక్కగా జన్మించును. అందుకు సందేహము లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేయువారు వైకుంఠమును చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమునందు స్తోత్రములను పఠించువారు స్వర్గలోకమున కొంతకాలం నుండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును. 7వ రోజు పారాయణం సమాప్తం.